ఆచి చికెన్ మసాలా. ఇక భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనుంది. ఈ కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక భక్తుల సౌకర్యార్థం సెక్టార్ల వారీగా కూలర్లు, ఫ్యాన్లు, ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. నవమికి తరలివచ్చే భక్తుల కోసం 12 ప్రసాదాల కౌంటర్లు, 8 తలంబ్రాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవమి అనంతరం కార్గో, పోస్టల్, ఆన్లైన్ ప్రచార శాఖల ద్వారా ముత్యాల తలంబ్రాలను పంపేందుకు చర్యలు చేపడుతున్నామంటున్న ఈవో దామోదర్ రావుతో మా కరెస్పాండెంట్ తిరుపతి రావు ఫేస్ టు ఫేస్. భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాడు. 27వ తారీఖు జరిగే మిథిలా స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు, స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకైతే పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. వేలాది మంది భక్తులు తిలకించే విధంగా అయితే ఈ యొక్క మండపం ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతవరకు ఈ యొక్క భక్తులు వచ్చే అవకాశం ఉన్నది, మనతో మాట్లాడడానికి అలా ఈవో గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ గత సంవత్సరంతో పోస్తే ఈ సంవత్సరం అత్యధికంగా వచ్చే అవకాశం కనపడుతుంది. మీరు ఇక భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? జై శ్రీరామ్ అండి. మనకి ఇప్పటికే 27వ తారీఖు జరిగేటువంటి శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఈసారి సుమారు మనకి 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటికే మనం గోదావరి ఘాట్ ప్రాంతం ఏరియాలో కూడా ప్రత్యేకంగా పెండాల్స్ అవన్నీ ఏర్పాటు చేసి వాటికి సంబంధించినటువంటి అక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్నానమాచరించి దుస్తులు మార్చుకోవడానికి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా మరి నవమి కళ్యాణం అయిపోయిన తదుపరి మరి తలంబ్రాల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా 15 లొకేషన్లలో 80 కౌంటర్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రసాదాల కౌంటర్లు కూడా భక్తులందరూ కూడా ప్రసాదాలు అందించేందుకు కూడా మనం ప్రత్యేకంగా 20 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మిథిలా స్టేట్లో జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణం వీక్షించేందుకు ఎంతమంది వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు? మిథిలా స్టేడియంలో మనకి మొత్తం 26 సెక్టార్లు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఒక 15,000 మంది ఏమో మనకి టికెట్ల రూపంలో, మరి తదుపరి పైన మనకి గ్యాలరీ లాగా ఉంటుంది. వాటి మీద మనకు ఒక 15,000 మంది, సుమారు 30,000-35,000 మంది మనకి కళ్యాణాన్ని వీక్షించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సెక్టార్లో కూడా మనం ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ మిథిలా స్టేడియం బయట ప్రాంతంలో కూడా మన భద్రాచలం పట్టణంలో కూడా వివిధ పార్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి 12 ప్లేస్లలో కూడా ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి మరి భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం భక్తులకు కొంచెం అసౌకర్యం కలిగింది. అంటే నైట్ స్టేయింగ్ చేసే భక్తులకి కొంచెం ఇబ్బందికరంగా కలిగింది. ఈసారి ఈ యొక్క నైట్ హాల్టింగ్ చేసే భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పించారు? ఇక్కడ అకామిడేషన్ ఎలాంటి ఏర్పాటు? అదే మనకి ముందు రోజు వచ్చి భక్తులు ఇక్కడ నిద్రిస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మన గోదావరి ఘాట్ ఏరియా మొత్తం కూడా పెండాల్స్ వేసి అక్కడ ప్రత్యేకంగా మనం వాళ్ళు స్నానం ఆచరించి డ్రెస్సెస్, దుస్తులు అవి చేంజ్ చేసుకోవడం కోసం సుమారు 4.5 లక్షల చదరపు అడుగులతోని మనం ప్రత్యేకంగా పెండాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంవత్సరం అంటే సీఎం కళ్యాణానికి సీఎం వస్తున్నారు, నెక్స్ట్ జరిగేటువంటి గవర్నర్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ యొక్క సీఎం రాక కోసం ఎలాంటి ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తారు? దానికి కూడా మన ఇప్పటికే మనకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని సమీక్ష సమావేశాలు జరిగి దానికి సంబంధించినటువంటి పోలీస్ సైడ్ నుంచి కానీ రెవెన్యూ శాఖ ఇంకా ఇతరతర శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకొని ఇప్పటికే మాకు పలు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఆ సూచనలకు అనుగుణంగా మరి వచ్చేటువంటి హానరబుల్ సీఎం గారి తర్వాత హానరబుల్ గవర్నర్ గారు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే 27వ తారీఖు జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశామని తెలుపుతున్నారు. దాదాపు ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించే మిథిలా స్టేడియంలో జరిగేటువంటి కళ్యాణాన్ని వీక్షించేందుకైతే దాదాపు 35,000 మంది కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలుపుతున్నారు. ఇక్కడ పండాలు కావచ్చు, ఇక కూలింగ్ సంబంధించినటువంటి కూలర్లు కావచ్చు, ఫ్యాన్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ దాదాపు 12 సెక్టార్లలో కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరం తలంబ్రాలు
భక్తులకు అందించే విధంగా ఏర్పాట్లు చేశాం. లడ్డు కూడా పూర్తిస్థాయిలో కూడా అందిస్తామంటూ కూడా ఈవో తెలుపుతున్న పరిస్థితి. మొత్తంగా గత సంవత్సరంతో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ సంవత్సరం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే గోదావరి తీర ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేస్ లో కూడా స్వామివారికి కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులకి సేద తీరేందుకు కూడా సెలవు పందులు కూడా ఏర్పాటు చేశామని ఈవో తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, తిరుపతిరావు, భద్రాచలం నుంచి.